విశాఖ చెరువుల కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శేర్లింగంపల్లి మండల పరిధిలోని 5 చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా దుర్గం చెరువుపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో కట్టిన అక్రమ నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 204 భవనాలకు శేర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అద్దెకు ఉంటున్న భవనానికి కూడా నోటీసులు అందించారు. 30 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శేర్లింగంపల్లి తహసీల్దార్ దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా జారీ చేశారు. ఆ మేరకు పలు ఇళ్లకు నోటీసులను అంటించారు. వీరికి కూడా నెల రోజుల గడువు ఇస్తూ ఎఫ్టీఎల్ ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని స్పష్టం చేశారు. ఇదే ప్రాంతంలో ఉంటున్న ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ కు సంబంధించి జీహెచ్ఎంసీ పాతిన హద్దురాళ్లను ఎవరూ పట్టించుకోవలేదు. దుర్గం చెరువు సగ భాగంలోకి నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు చొచ్చుకొచ్చాయి. 10 ఏళ్ల క్రితం ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా ఎఫ్టీఎల్ ను గుర్తించారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ద్వారా ఆ ప్రాంతానికి రక్షణ కల్పించలేదు. తొలుత గుట్టలుగా ఉన్న ప్రాంతంలో 100 ఎకరాలకు పైగా చెరువు విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే కొలతల తర్వాత దుర్గం చెరువు 84 ఎకరాల్లో ఉండేదని తేల్చారు. నగరం పశ్చిమ భాగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చెరువుగా సీక్రెట్ లేక్ గా దుర్గం చెరువుకు గుర్తింపు ఉంది. అయితే హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు ఇలా ప్రముఖులు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది కబ్జాల జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. ఇది 1993లో నేను ఇక్కడ ప్లాట్ కొన్నాను. ఇది లేఅవుట్ ఈజ్ అప్రూవ్డ్ బై హుడా ఇన్ 1991. కవర్ హిల్స్ ప్లాట్ ఇది, కవర్ హిల్స్. సో అది తీసుకున్నాక ఇల్లు కట్టడం మొదలుపెట్టాను విత్ జిహెచ్ఎంసీ అప్రూవల్. కట్టినాక తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ లైన్, డ్రైనేజ్ అండ్ వాటర్ లైన్ పర్మిషన్స్ కూడా ఇచ్చారు. అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చి తహసీల్దార్ ఒకటి పెట్టేసేసి మీరు అంటే ఒకటి కరెక్ట్గా రాయడం లేదు, ట్యాంక్ మీద కట్టారు లేకుంటే ట్యాంక్ లోపల కట్టారు, ఏదో ఒకటి రాసేసి గోడకు అతికించి వెళ్ళారు, మాకు ఇవ్వలేదు. 3వ తేదీ డేట్ వేసి 12వ తేదీ 13వ తేదీ వచ్చారు. చూసి యాజ్ అ సిటిజన్స్ ఫస్ట్ వాళ్ళకే రాసాం, ఈ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, యూ డ్రాప్ దిస్ యువర్ ఆర్డర్, దేర్ ఇస్ నో వ్యాలిడిటీ ఫర్ దిస్ అని రాసి ఆయన కలెక్టర్ చెప్పినందుకు రాశానని చెప్పాడు నాకు. అందుకని కలెక్టర్కి కూడా కాపీ ఇచ్చాము, తహసీల్దార్కి అందరికీ కాపీలు ఇచ్చాము. ఇచ్చినాక ఇప్పుడు వీఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ యాక్షన్. లేకపోతే దెన్ వీ హ్యావ్ టు గో అబౌట్ ఇట్. అంటే ఎఫ్టీఎల్ అనే పదంకి కూడా మీనింగ్ ఏంటంటే ఇరిగేషన్ ప్రకారం, బికాస్ దేర్ ఇన్ 38 years ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఏదైనా మనకు కూడా తెలిసేది, ఏదైనా ట్యాంక్ ఉంటే దానికి అలుగు ఉంటుంది. లేకపోతే హుసేన్ సాగర్ ఉంది అనుకోండి, హోటల్ పక్కన ఉంటుంది, ఆ అలుగు వచ్చినప్పుడే ఈ నీళ్ళు వెనక్కి వస్తాయి. ఈ అలుగు ఇప్పుడు ఎక్కడుంది, దాని టాప్ లెవెల్ ఆర్ఎల్ తీసుకుంటే దాన్ని ఎఫ్టీఎల్ అంటాం. ఏదో 70 ఏళ్ళ నాటి తాతకాలం నాటిది ఏదో ఇక్కడ ఉంది అని నీవు అనుకుంటే కాదు కదా, ఈ ఇంజనీరింగ్ లాజికల్ గా ఉండాలి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలకి ప్రస్తుతం హైడ్రా నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. విజయచంద్రిక, దుర్గం చెరువు ఎఫ్టీఎల్ దాంతోపాటు బఫర్ జోన్లో ఉన్నటువంటి దాదాపు 4 కాలనీల్లో 200కు పైగా ఇళ్లకు నోటీసులు ఇవ్వడం ప్రస్తుతము హాట్ టాపిక్గా మారింది. అందులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు
తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు ఆఫీసులకు కూడా ఏదైతే ఇప్పటికే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల్లో కూడా ఒకంత ఆందోళన మొదలైందని చెప్పవచ్చు. ఏదైతే పూర్తిగా 160 ఎకరాల విస్తీర్ణంలో ఒకప్పుడు ఉండేటటువంటి దుర్గం చెరువు కాలక్రమేణా పూర్తిగా కుచించుకుపోయి ప్రస్తుతం 84 ఎకరాల్లోనే ఉంది. అందులో కూడా దాదాపు 10 ఎకరాలు పూర్తిగా ఆక్రమణకు పోయినటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ఏదైతే అమర్ కోఆపరేటివ్ సొసైటీ కానివ్వండి, దాంతోపాటు ఇటు కావూరి హిల్స్ లో ఉన్నటువంటి డాక్టర్స్ కాలనీ కానివ్వండి, ఆ సెక్టార్స్ కాలనీ కానివ్వండి, ఇవంతా కూడా ఇందులో దాదాపు 200 ఇళ్లకు ఇప్పటికే ఇరిగేషన్ దాంతోపాటు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే కావూరి హిల్స్ లో ఉన్నటువంటి సెక్టార్ కాలనీలో ఉన్నాము. సో సెక్టార్ కాలనీలో కూడా మనం చూడొచ్చు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసులు కార్యాలయాలకు కూడా ఏదైతే నోటీసులు జారీ చేశారు. సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఏదైతే ఉక్కుపాదం మోపుతాం, తప్పకుండా ఎవరైనా కూడా ఎంతటి వారైనా కూడా తప్పకుండా వారికి నోటీసులు ఇస్తాము, తప్పకుండా కూల్చివేతలు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నటువంటి దాదాపు 4 కాలనీల వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో నెల రోజుల గడువు ఇస్తూ FTL లో ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో దుర్గం చెరువులో ఒక్క రోజులోనే దాదాపు 4 కాలనీలో నోటీసులు ఇవ్వడం మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో ఆందోళన మొదలైందని చెప్పవచ్చు. సో వాల్టా చట్టం సెక్షన్ 23(1) కింద నోటీసులు ఇచ్చారు. సో యజమానులు కూల్చుకుంటే తామే కూల్చివేతలు చేస్తామంటూ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రతి ఇంటికి కూడా ఏదైతే నోటీసులు ఇచ్చారో దాంతోపాటు ఇంటి ముందు F అనే FTL లో ఉంది ఆ ఇల్లు అనే విధంగా కూడా ఒక సింబాలిక్ ని కూడా ఆ పెయింట్ ని కూడా వేసినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. ఏదైతే తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి నివాసానికి కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. దాంతోపాటు మనం చూస్తున్నాము కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాంప్ కార్యాలయానికి కూడా చూడొచ్చు మనము ఏదైతే నోటీసులు ఇచ్చారో. దాంతోపాటు మరి క్యాంపు కార్యాలయం ముందు కూడా FTL అంటూ ఈ విధంగా మార్క్ చేశారనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దాంతోపాటు ఇక్కడ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు అంటించారు కదా, ఆయన స్పందించినట్టుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి, ఏమన్నారు, మీరు మాట్లాడారా? దీని మీద స్పందించారు, తిరుపతి రెడ్డి స్పందించారు. ఏదైతే 2015లో తాను ఇక్కడ ఏదైతే కొనుగోలు చేశానో 2017లో ఇక్కడ నిర్మాణాలు చేశాను. సో ఆ నిర్మాణం చేసేటప్పుడు ఇది FTL పరిధిలో ఉన్నట్టు తనకు తెలియదు, తన దృష్టికి కూడా రాలేదు. అప్పుడు ఏదైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల నుంచి NOC తీసుకున్నాము, దాంతోపాటు ఏదైతే GHMC అధికారులు పర్మిషన్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ తాము కార్యాలయాలు దాంతోపాటు ఇంటిని కూడా నిర్మించామని కూడా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఒకంత క్లారిటీ ఇచ్చారు. సో ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా కూడా తప్పకుండా దానికి ఏదైతే శిరసా వహిస్తాము, ఏదన్నా కూడా తప్పకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటాము, ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామంటూ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మాత్రమే ఆయన ఒక ప్రకటన మాత్రమే విడుదల చేశారు. కాసేపట్లో ఆయన మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే ఈ ప్రాంతవాసులు స్థానికులు కూడా ఏదైతే ఉదయం నుంచి కూడా వారిలో ఆందోళన మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అనేక వ్యాపార సముదాయాలు కానివ్వండి, కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి. సో వాటికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నోటీసు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కూడా ఒకంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. మీకు ఎప్పుడు ఇచ్చారు సార్ నోటీసు? లాస్ట్ మంత్ 8కి వచ్చినది అనమాట. ఎన్ని ఇళ్ళకి ఇచ్చారు? అంటే సగం ఇళ్ళకి వచ్చినాయి, సగం ఇళ్ళకి ఇంకా రావాల్సి ఉన్నది అట్లా అనమాట. అది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మేము ఆల్మోస్ట్ ఇక్కడ 10-12 నుంచి ఉన్నారు, కొందరు 30 years నుంచి ఉన్నారు, కొందరు 15 years నుంచి ఉన్నారు, కొందరు 20 years నుంచి ఉన్నారు. అట్లా 1990 ఇది లేఅవుట్ స్టార్ట్ అయింది. 1995 అప్రూవ్డ్. యూ కెన్ సీ ద ట్యాంక్, అకౌంట్ ట్యాంక్ చూడొచ్చు మీరు. దాని తర్వాత లేఅవుట్ కాపీ ఉన్నది అట్లా అనమాట. సో అప్పటికి ఏమైందంటే 2000లో వానలు పడ్డాయి. వానలు పడ్డప్పుడు నీళ్ళు బాగా నిండినాయి అని చెప్పేసి అప్పుడు FTL మళ్ళీ మార్చేసి వెళ్ళి రాత్రే. అది మీకు ఏంటంటే శాశ్వతంగా కాలేదు. అది చెప్పగలుగుతాం. సీఎం సోదరుడు కూడా తిరుపతి రెడ్డి గారు కూడా నోటీసులు ఇచ్చారు. సో ఆయన కలిసారా? ఇక మేము ఆయనని ఎక్కడ కలవలేదు మేము, ఎందుకంటే ఇప్పుడు మాది మేము వెళ్ళగలుగుతాం కానీ సార్కి ఏం చెప్పగలుగుతాం చెప్పండి. అట్లా మొత్తం బాధితులు ఎంతమంది ఉన్నారు సార్? మొత్తం సొసైటీ మొత్తం తీసుకుంటే 600 members ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల దుర్గం చెరువు ఒకటి తీసుకుంటే అమర్ కోఆపరేటివ్ సొసైటీలో అరౌండ్ 160 members.
ఎస్ అమర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి వారిని ప్రస్తుతం మనం చూసాము. మొత్తానికైతే తమకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. బట్ ఏదైతే ఇటు చెరువుల ఆక్రమణలకు పాల్పడినటువంటి వారి మీద మాత్రం ఇప్పటికి ఇటు ప్రభుత్వం ఉక్కుపాదం అవుతుంది. ఓవైపు హైడ్రా, మరోవైపు ఇటు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు కూడా నోటీసులు ఇస్తూ కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూసాము ఏదైతే కావూరి హిల్స్ కానివ్వండి, ఇటు అమర్ కోఆపరేటివ్ సొసైటీ కానివ్వండి, దాంతోపాటు ఇటు సెక్టార్ కాలనీ కానివ్వండి, డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి దాదాపు 77 ఇళ్లకు పైగానే వాటికి అందరికీ నోటీసులు ఇచ్చారు. సో మరికొన్ని వాటికి కూడా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం ఇటు నోటీసులు ఇచ్చి త్వరలోనే కూల్చివేతలు చేస్తామంటూ కూడా ఏదైతే ఇటు హెచ్చరికలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్. అయితే చెరువుల కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శేర్లింగంపల్లి మండల పరిధిలో 5 చెరువుల FTL బఫర్ జోన్లలో నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా దుర్గం చెరువుపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దుర్గం చెరువు FTL లో కట్టిన అక్రమ నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 204 భవనాలకు శేర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న భవనానికి కూడా నోటీసులు అందించారు. 30 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శేర్లింగంపల్లి తహసీల్దార్ దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా జారీ చేశారు. ఈ మేరకు పలు ఇళ్లకు నోటీసులను అంటించారు. వీరికి కూడా నెల రోజుల గడువు ఇస్తూ FTL ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని స్పష్టం చేశారు. ఇదే ప్రాంతంలో ఉంటున్న ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించారు. అయితే కూల్చివేతలపై తెలంగాణ సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ కూల్చివేతల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని అధికారులను ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. జీహెచ్ఎంసీ, హైడ్రా, HMDA, రెవెన్యూ శాఖ, నీటిపారుదల, V&E, ఏసీబీ, పోలీసు శాఖల అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించే ముందు ప్రొసీజర్స్ ఫాలో కావాలని అధికారులకు తెలిపారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, HMDA, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ చంద్రిక. చెరువుల కబ్జాపై రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. FTL తో పాటుగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలకు నోటీసులు జారీ చేయాలని చెప్పి నిర్ణయించింది. శేర్లింగంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి 5 చెరువులకు FTL బఫర్ జోన్ నిర్మాణాలకు జారీ చేయడంతో పాటుగా ఈ 5 చెరువుల పరిధిలో ఉన్నటువంటి 204 నిర్మాణాల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున హైడ్రా నిర్మాణాలు చేస్తున్నటువంటి హైడ్రా కూల్చివేతల సందర్భంగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన, ఇబ్బందుల పైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ, హైడ్రా, HMDA, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇరిగేషన్, ఇతర ఏసీబీ, పోలీసు ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ సమీక్ష సమావేశం నిర్వహించారు. హైడ్రా కూల్చివేతల కారణంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశించారు. థ్యాంక్ యూ రాజేష్.